మీ ఇంటిలో కరెంటు మీటర్ పనిచేయట్లేదా? మీ వీధిలో కరెంటు వైరు సక్రమంగా లేదా? ట్రాన్స్ఫార్మర్లో ఫీజు కాలిపోయిందా? కరెంటుకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే 1912 నెంబర్కు ఫోన్ చేయండి. నిమిషాల వ్యవధిలో విద్యుత్ ఉద్యోగులు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. 08 ఎట్లయితే అంబులెన్స్ కోసం అవసరం పడాలని ఫోన్ చేస్తారో 1912 ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఎవరైనా ఏ ప్రాంతం నుంచి అయినా 1912 ఫోన్ చేసి మీ పేరు మీ అడ్రస్ మీ సమస్య చెప్తే వెంటనే అక్కడి నుంచి ఆ నియరెస్ట్ ప్లేస్ లో పనిచేసే ఉద్యోగస్తుకి సమాచారం వచ్చి అక్కడికి చెప్పేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. 1912 నెంబరు వినియోగదారులందరికీ తెలిసేలా మొబైల్ నెంబర్ కు SMS చేస్తున్నామని, అలాగే కరెంటు బిల్లుపై సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖలో లైన్ మెన్ మొదలుకొని మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే 1912 నెంబర్కు ఫోన్ చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఇది కదా ప్రజా పాలనంటే, ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే.